మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. పరుగు తీస్తున్నావు జీపీ ఏమైంది? జీపు ఏదో రిపేర్ వస్తేను షెడ్ పంపించాను. నేను అర్జెంట్ గా బస్కి వెళ్ళాలి, వస్తాను. జర టైరో సాబ్, బస్సు అంటున్నావు, ఏది ఊరు వెళ్తావు? అదే శ్రీకాకుళం వెళ్తున్నానండి. శ్రీకాకుళమా? ఎందుకు? మా ఆవిడ కోసం. స్వాత్య? కాదండి, మా ఇంటి ఆవిడ కోసం. మా ఇంటి ఆవిడ ఊరికి వెళ్తుంది, అర్జెంట్ గా మ్యాటర్ ఒకటి చెప్పాలి, వెళ్తాను. సరే సరే, నువ్వు తొందరలో ఉన్నట్టున్నావు, నిన్ను బస్ స్టాండ్ లో డ్రాప్ చేస్తా పద. ఎవరు మీరా? వద్దండి, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అంతది నాది బండి ఉండగా నువ్వు ఆటోలో వెళ్తానంటావు. జర కూర్చో, మాట్లాడుకుంటా కూర్చో. పట్టుకుంటే వదలండి, చీళ్ల పాకం అంటే వీడే కదా. అయితే మీ ఆయనకి స్ట్రాంగ్ డోస్ ఇచ్చావు అనమాట. డబుల్ స్ట్రాంగ్ డోస్ ఇచ్చాను. పాప ఆయన గిలగల్లాడిపోతుంటే నేను గిలగల్లాడిపోయానే. బుద్ధి రావాలంటే ఆ మాత్రం డోస్ తగలాలని ఇలా వచ్చేసాను. బుద్ధి రావడం సరే, మీ ఆయన పెళ్లికి వస్తారంటావా? తప్పకుండా వస్తారు. దిగు సాబ్. ఇక్కడ దిగిపోతే బస్ స్టాండ్ లో నా జీవితం దిగబడిపోతుంది. అదేంటి సాబ్? కొన్ని విషయాలు కొంతమందికి చెప్పలేము, అదంతే. నా ఫేస్ చూడండి. అయితే నువ్వు ఈ బైక్ మీద కూర్చో భాయ్, నేను లోనికి వెళ్ళి మా ఫ్రెండ్ కొడుక్కి 4 అత్యంతలు వేసి వచ్చేస్తాను. మీరు పెళ్లికి వెళ్ళొచ్చే లోపల నా పని పెటాకులైపోతుంది. నేను ఆటోలో వెళ్ళిపోతాను. నేను బైక్ మీద తీసుకు వెళ్లకుండా నువ్వు ఎలా వెళ్తా భాయ్? అది కాదు సాబ్. నమస్తే సార్. ఏమిటయ్యా నీ కాలుకేమైంది? పెళ్ళా ఉండగా ప్రియురాలకి ప్రేమ లేక రాసి దానికి స్టమక్ చేశాడు. కడుపు చేశాక దాన్ని వదిలేశాడు. అందుకే వీడిని ఈ విధంగా సన్మానం చేశాం. వీడి గొడవ మనకి ఎందుకు గాని, లోనికి వెళ్దాం, వస్తావా? వీడి పొజిషన్ చూసాక కూడా ఎందుకు రానంటాను. రండి వెళదాం. స్వాతి స్వాతి స్వాతి, ఆయన వచ్చేసరే. అయితే ట్రీట్మెంట్ మొదలు పెట్టు. రాజా సార్, వీడిని చూస్తుంటే కడుపు మండిపోతుంది. పెళ్ళాన్ని మోసం చేసినందుకు ఒక కాలు తీసేశాం. ప్రియురాల్ని మోసం చేసినందుకు 2వ కాలు తీసేస్తే ఎలా ఉంటుంది సాబ్? ఖాన్ సాబ్, ఈ ప్రశ్న మీరు నన్నే అడగాల. పైగా నేను అర్జెంట్ గా బస్ స్టాండ్కి వెళ్ళాలి. కీర్తి ఇక్కడుందేంటి? కీర్తి ఎవరు సాబ్? కీర్తి ఎవడు ఖాన్ సాబ్? అయితే మూర్తి అన్నావా? అన్నానా? మూర్తి అన్నాను. మూర్తి. అచ్చా అచ్చా, బయట బయట. కీర్తి ఇక్కడుందేమిటి? కీర్తిది ఎక్కడికి రాజా సాబ్? కాలు తిమ్మిరెక్కినట్టుంటేను ఒకసారి అట్లా తిరిగొద్దామని. కాలు తిమిరి ఎక్కిందా? చూసావా, కాలు ఉంటేనే బాధలన్నీ. వాడికి ఆ బాధే లేదు. పుల్లూటు వాయించి నా పిల్లలకే లైట్ కొట్టాలని చూస్తావురా? చెప్తా. ఇప్పుడు చెప్తా నీ పని. ఏమైందయ్యా నీకు? వంటకాలు వచ్చిందే కానీ నీకు బుద్ధి రాలేదు. ఏమిటండి ఇక్కడ కూడా? లేవండి. ఏం లేదు, ఉన్నట్టుండి నాకు జీటీలో వెళ్తున్న ఫీలింగ్ వచ్చిందేమిటి? ఆ ఫీలింగ్ పోనీకి జర ఖుషీగా ఈ ఫ్లూట్ వాయిస్తావు. ఏమిటి? అరే, ఈ ఫ్లూట్ కాల్ నీకెందుకు? గది నేను చెప్తా. వద్దు సార్, మనం వెళ్ళి హాయిగా భోంచేద్దాం పదండి సార్. అంతనేనా? అంతే సార్, నువ్వు వెళ్ళి లేడీస్ పత్రిలో భోంచేయి. ఆ చూపేంట్రా, కొట్టనట్టు. ఇప్పుడు ఏమిటి నా మీద పడతావరా? ఉల్లుక్క పట్ట. నా పెళ్ళాం అనుకున్నాను సార్. నీది పెళ్ళమైతే మాత్రం నిచ్చిన మంచి దూకుతావా? దీనికి శిక్ష ఏమిటో తెలుసు? ఏంటి సార్? ఇది సార్, మేల్లో వెళ్తున్న ఫీలింగ్ వచ్చి పడ్డారు సార్. కీర్తి, అమ్మా, కీర్తి, 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 అమ్మా. కంగారు పడకు, నువ్వు మూర్తి అన్నా. అంతే కదా, మూర్తిరేగా అంటాను. మీరేమిటి ఈ గదిలోకి వచ్చారు? నువ్వెందుకు వచ్చావు సార్? నేనా సరదాగా కాలు తిమ్మిరెక్కింది కదా, వాకింగ్ చేద్దామని. అవును అవును, కాలు తీమిరెక్కింది కదా. కీర్తి. నమస్తే ఇన్స్పెక్టర్ సాబ్. నమస్తే ఖాన్ సాబ్. ఏం బాబురావు? బాబురావు ఏంటండి? నా పేరు రాజా. చావు ఊరుగా బాబురావు. అవును, ఇక్కడ కూడా పరుగులు తీస్తున్నావు ఏంటి? పంపతీసి ఇక్కడ కూడా నీ భార్యని మరదల్ని జాయింట్ గా తీసుకొచ్చావా? క్యా సాబ్, మా రాజా సాబ్ ని పట్టుకుని భార్య మర్దలు అంటున్నారు. మా రాజా సాబ్ మీకు ఇంత ముందే తెలుసా? చాలా బాగా తెలుసు. ఓసారి మెలోడీ థియేటర్ కి తన భార్యని మరదల్ని తీసుకొచ్చాడు. కానీ కిందకి పైకి తిరగడంలో మేనేజర్కు అనుమానం వచ్చి నాకు ఫోన్ చేశాడు. అప్పుడు నేను వెళ్ళేసరికి ఎంత పెద్ద గొడవ అయిందంటే కీర్తి, కీర్తి, ఏం జరిగిందంటే
ఏంటి రాజా సాబ్ అమ్మాయి మీద పట్టుకున్నావు? ఐ విల్ అరెస్ట్ యు. అమ్మా స్వాతి, మీరు చెప్పేది నిజమా? అవును సాబ్, జరిగిందంతా నాకు స్వాతిబాయన కీర్తిబాయన చెప్పారు. అసలు నిన్ను ఈ పెళ్లికి తీసుకురమ్మన్నది కీర్తిబాయనే. తప్పుదారిని నడుస్తున్న నీకు బుద్ధి చెప్పడానికి వీళ్ళిద్దరూ కలిసి ఈ నాటకం ఆడారు సార్. పెళ్లికి ముందే సినిమాలకి షికార్లకి తిరిగి అబార్షన్ చేయించుకున్న ఈ నీతి మాలిన దాన్ని నేను కోడలుగా చేసుకోవటమా? వీల్లేదు, ఈ పెళ్లి జరగదు. తొందరపడకండి. మీరు అనుకున్నట్టుగా స్వాతి రాజాగారి భార్య కాదు. రాజాగారి భార్య నేను. అసలు ఏం జరిగిందంటే చెకప్ చేశారా? చేశాను సార్. ఇప్పుడు ఆవిడకి 4వ నెల. పైగా ఆవిడకి అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేనట్టుంది. అయితే ఆ రాజా అతని భార్యకు తెలియకుండానే ఆవిడకి అబార్షన్ చేయించదలిచాడనమాట. సరే, మీరు ఆవిడ అడిగినట్లుగానే ఆవిడకి కావాల్సిన మందులు రాసామండి. మీ ఆయన ఏమీ చెప్పకుండా నన్ను సడన్ గా హాస్పిటల్కి తీసుకెళ్లి అబార్షన్ అంటే నాకేం చేయాలో అర్థం కాలేదే. డాక్టర్ మాట విని నేను ఆయన నిజంగానే అపార్థం చేసుకున్నాను. ఏదేమైనా ఆ టైంకి నేను అనుకోకుండా వచ్చాను కాబట్టి ఆ గండం గట్టెక్కిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. చేయడానికే ఉంది. డబుల్ గా వాడలేక మీ ఆయన చేతులెత్తేసినట్టే. అంటే మనం ఆడి నాటకం సక్సెస్. చాలా చాలే అమ్మా. జీవితంలో నాటకాలు ఆడిందని కోడలుగా చేసుకుంటే రేపు పొద్దున పెళ్లి అయ్యాక కూడా మరొకరితో నాటకాలు ఆడదని గ్యారెంటీ ఏమిటి? ఈ పెళ్లికి నేను ఎంత మాత్రం అంగీకరించను. పీటల మీద పెళ్లి ఆపించి నా కూతురు బతుకు నాశనం చేయటం మీకు భావ్యం కాదు. ఏమిటయ్యా భావ్యం కాదు? నీకు బాగా డబ్బు లేకపోయినా కాస్త పరువు అయినా ఏడ్చింది అనుకున్నాను. ఆ పరువు కూడా ఆడనప్పుడు నీతో నే సంబంధం కలుపుకోవడం ఏమిటి? రండి సార్. రారా. వదలమ్మా. ఏమిటమ్మా ఇదంతా? ఏమిటి చెప్పు. నీకోసం ఇది నాటకాలు ఆడటం ఏమిటి? అందువల్ల నీ కాపురం బాగుపడి దీని పెళ్లి ఆగిపోవడం ఏంటి? ఏమిటమ్మా ఈ న్యాయం? మీరేం బాధపడకండి. ఆ చలపతిరావు కాళ్ళు విరగ్గొట్టైనా సరే ఈ పెళ్లి నేను జరిపిస్తాను. ఆగండి. అలా చేయడం వల్ల దీని పెళ్లి జరగదు. జరగకపోతే వారం రోజులు తిరగకుండా ఇంతకంటే మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. జరిగింది తెలిసాక వాళ్ళు మాత్రం చేసుకుంటారా? నీ పెళ్లి ఆగిపోలేదే. ఈ ముహూర్తానికే జరుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకోబోయేది కూడా మరెవరో కాదు, మా ఆయనే. అవునండి. నాతో జోక్ చేస్తున్నావా? నేను కాదు, ఆ భగవంతుడే మన ఇద్దరితో జోక్ చేశాడు. తెలుసో తెలియకో ఒకప్పుడు నేను నీకు నాకు ఒకే మంచం, ఒకే కంచం, ఒకే భర్త అని అంటుండేదాన్ని కదా. ఆ మాటనే ఇప్పుడు ఆ భగవంతుడు నిజం చేశాడు. నీ స్నేహితురాలి పెళ్లి చెడిపోయిందన్న బాధతో అలా అంటున్నావు గాని ఈ పెళ్లికి చట్టం అంగీకరించదమ్మా. చట్టం? మా ఆయన మీ అమ్మాయి వెంట తిరిగినప్పుడు అడ్డురాని చట్టం, దీని పెళ్లి చెడిపోతుంటే అడ్డురాని చట్టం, నేనిచ్చే పరిష్కారానికి మాత్రం ఎందుకు అడ్డొస్తుంది బాబాయ్? నువ్వు తొందరపడుతున్నావు కీర్తి. లేదే, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. నా కాపురాన్ని నిలబెట్టడానికి నీ జీవితాన్నే పణంగా పెట్టి నాటకం ఆడావు. అలాంటిది ఇప్పుడు నీ జీవితాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత నాది కాదా? నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ దానికి ఇదే మార్గం. చూడండి, మీరు మరో స్త్రీని పెళ్లి చేసుకుంటే బాధపడాల్సింది నేను. అలాంటి నేనే ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు అభ్యంతరమే ఉంది? అయ్యో,